తోడుకొని రమ్మని ప్రార్థిస్తూ ఈ దిన ఆరాధనలన్నీ మీ చేతులుగా పొందిస్తూ చేరవచ్చిన మీ బిడ్డలందరినీ బలపరచున్నాయి. కొద్ది నిమిషాలు మీరు మాతో మీ ఆత్మతో బలపరచు సహాయం చేయండి. చేరవచ్చిన మీ పిల్లలకు వినగల చెవిని గ్రహింపగల మనసులో వారికి నిలబడి నాకు సమయోచితమైన జ్ఞానమును పరిశుద్ధాత్మ సహాయం అనుగ్రహించండి. మీ బిడ్డలందరినీ బలపరచండి. క్రీస్తు వారి పేరు ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రభు పేరు మీ అందరికీ వందనాలు శుభములు తెలియజేస్తున్నాను. దయచేసి అందరూ కూడా కూర్చోనండి. కొద్ది నిమిషాలు వాక్యాన్ని విందాం. సమయం అవుతుంది కనుక వాక్యాన్ని విందాం. దేవుడెవరు అన్నటువంటి సందేశంలోనే మనం ఉన్నాం. ఇప్పటికీ కొనసాగుతూ ఉంది. ఎప్పటి వరకు కొనసాగుతుందో తెలియదు కనుక దేవుడి చిత్తం అయితే త్వరలో దీన్ని ముగింపులోకి తీసుకుని వెళ్తాం. నేరుగా వాక్య సందేశంలో వెళ్ళిపోతూ గడిచినటువంటి ఆదివారం మనం రాజుల మొదటి గ్రంథము 18వ అధ్యాయం 15లో ఒక సందర్భాన్ని చూసుకున్నాం. ఏంటి అది చెప్పగలరా? చూడకుండా గత వారం చెప్పినటువంటి అంటే బైబుల్ తీయకుండా మీకు గుర్తుందో లేదో నాకు తెలియాలంటే మీకు టక్మని చెప్పండి. బైబుల్ చూడకుండా నేను అలా రెఫరెన్స్ చెప్పేసాను మీకు, అంటే చెప్పకుండా అడుగుంటే బాగుండేది. చెప్పేసిన తర్వాత చూసారా పిల్లలు? రైట్, ఏలియా ఆ యొక్క పర్వతం దగ్గర ఏలియా గారి యొక్క సందర్భాన్ని గత వారం మనం విన్నాం. అంటే ఏలియా గారు ఇంత రోషం కలిగి లేదంటే ఇంత నిజాయితీగా ఇంత ధైర్యంగా ఎలా మాట్లాడగలిగారు? వారు ఉదయం నుండి సాయంత్రం వరకు ఉన్నప్పటికీ, వారు ఆరాధించినప్పటికీ అక్కడ ఏమీ కార్యక్రమం అనేది జరగలేదు. కానీ వీళ్ళు ఎప్పుడైతే ఏలియా గారు అక్కడ మాట్లాడుతున్న సందర్భం చాలా ఘాటుగా ఉంటుంది, చాలా పవర్ఫుల్ అనమాట. అంటే ఎంత ఎలాగా మనం మాట్లాడగలమంటే మాట్లాడవచ్చు కానీ అది ఎంతవరకు సమంజసం అంటే ఇప్పుడున్న పరిస్థితులను బట్టి. కానీ ఇప్పుడు మనకు అది అవసరం లేదు, కానీ మనం అలా మాట్లాడగలం. కానీ ఇప్పుడు అది పరిస్థితులను బట్టి మనం మాట్లాడకూడదు. ఎందుకంటే అది పాత నిబంధనలో దేవుడు వారికి ఇచ్చినటువంటి ఆత్మీయ జీవితం, రోషం. క్రొత్త నిబంధన వచ్చేసరికి యేసుక్రీస్తు ఏమంటే మనకి ప్రకటన గ్రంథంలో కనపడుతున్నటువంటి చివరి మాట ఏంటది? ఈ మాట చూసుకుని మనం ముందుకు వెళ్దాం. చూడండి, ప్రకటన గ్రంథము 20 ప్రకటన గ్రంథము 20 అంటే చివరి అధ్యాయం 22వ అధ్యాయము 10 నుండి మనం చూడండి. 10వ వచనం. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము చివరి అధ్యాయము 10వ వచనం. మరియు అతడు నాకు ఇలాగూ చెప్పాను, ఈ గ్రంథమందున్న ప్రవచన వాక్యములను ముద్ర వేయవలదు, కాలము సమీపమై ఉన్నది. ఎవరికి కాలము సమీపమై ఉన్నది? అది దేవునికా మనకంటే? ప్రజలకు కాలము సమీపమయ్యింది. కాలము ముగింపులోనికి వెళుతున్నాడు. మనిషి రోజు బలహీన పడుతూ ఉంటాడు. రోజు తన యొక్క కాలాన్ని గడుపుతూ తన యొక్క తుది శ్వాసలోనికి, చివరి కాలంలోనికి వెళుతున్నప్పుడు గనక ఈ సందర్భాలు మాట్లాడుతూ దేవుడు చివరిగా ఇచ్చినటువంటి హెచ్చరికలు ఇవి. ఇప్పుడు ఎందుకు మాట్లాడకూడదు అంటే మాట్లాడవచ్చు. ఏలియా మాట్లాడారు కదా ఆనాడు ఏలియా గారు మాట్లాడారు, మేము మాట్లాడతామండి. మాట్లాడటానికి పెద్ద గొప్పే ఉంది ఇందులో, ఎదుటి దూషించడమే అని ఒకవేళ మనం అనుకుంటే, యేసుక్రీస్తు వారు క్రొత్త నిబంధనకు వచ్చే చివరి ముగింపులో ఆయన అంటున్నటువంటి మాట అన్నమాట. అన్యాయము చేయువాడు అన్యాయం చేయనివ్వండి, అపవిత్రుడైన వాడు అపవిత్రంగా ఉంచండి, నీతిమంతుడు నీతిమంతులుగా ఉంచండి, పరిశుద్ధుడు ఇంకా పరిశుద్ధునిగానే ఉండనివ్వు. ఇదిగో త్వరగా వచ్చున్నాను. అది ఇక సరే ఊరకుండి. కానీ మీరు చేయవలసిన పని ఏంటంటే మీ దేవుడు నిజమైన దేవుడు ఎవరు ప్రకటన చేయండి అంతే.
ఇప్పుడు వాళ్ళతో గొడవలు పెట్టుకుని వాళ్ళని మనం అవమానపరుచుకోవడం కన్నా చివరిగా తండ్రిని దేవుడు రాయించినటువంటి మాట ఏంటంటే అలా ఉండనివ్వండి, మారారే సరే. ఎందుకంటే వాడి క్రియలు చొప్పున నేను వాడికి ఏమిస్తాను? జీతం ఇస్తాను. జీతం ఆయన దగ్గర ఉంది. జీతం కావాలి అని అంటే మనం ఏం చేయాలంటే పని చేయాలి. యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చి చేసినటువంటి పరిచర్య పని. ఎందుకు ఆయన రావాలి? ఎందుకు ఆయన స్వస్థతలు అద్భుతాలు చేయవలసిన అవసరం ఆయనకి ఏంటి? ఎందుకు ఇంత ఒక సంఘ స్థాపన అనేది ఇంతమంది నాయకులను అపోస్తులను నిలవబెట్టి అవమానకరమైనప్పటికీ, ఇబ్బంది అయినప్పటికీ, కష్టమైనప్పటికీ వీళ్ళందరూ ఎందుకు ఇంతగా దేవుని కొరకు ప్రయాసపడ్డారు అని అంటే జీతం కావాలి మనకి. ఆ జీతం కావాలి అని అంటే అది దేవుని దగ్గర ఉంది కనుక ఆ జీతం పొందుకోవాలంటే భూమి మీద మనం ఏం చేయాలి అని అంటే నీ తండ్రి కొరకు నువ్వు గొప్పగా చెప్పాలి. నీ దేవుడు ఎవరు? నీ దేవుడు. నీ దేవుని కోసం, నా దేవుని కోసం, మన సత్యదేవుడైనటువంటి పరలోకపు తండ్రిని గొప్ప చేయాలి, ప్రకటన చేయాలి. 10 మందికి మనం నిజమైన దేవుడు ఎవరు చెప్పాలి. ఇది అలా ఉంచుదాం. ఇప్పుడు యోనా గ్రంథం మొదటి అధ్యాయానికి వచ్చింది. ఇక ఏలియా గారి సందర్భం గత వారం మనం విన్నటువంటి సందర్భం మీకు గుర్తు చేసి ఇక నెక్స్ట్ ముందుకు వెళ్ళిపోతున్నాను. యోనా గ్రంథము మొదటి అధ్యాయము 8వ వచనం నుంచి మనం చూస్తే అక్కడ ఏం జరుగుతుంది అంటే ఇక యోనా గ్రంథంలో యోనా గారు ఆయన చేసినటువంటి పొరపాట్లు, ఆయన చేసిన మంచి పని. ఎందుకంటే ఇప్పుడు రోషం కలిగినటువంటి దేవత దేవుడిని తెలుసా? యోనా గారికి తెలుసు. తెలిసుండి కూడా ఎందుకు దేవునికి దూరం అవ్వాలి అనుకున్నాడు? ఎందుకంటే యోనా గారికి దేవునికి దగ్గర సంబంధం ఉంది. యోనా గారు అంటే దేవుడికి చాలా ఇష్టం. అందుకే దేవుడు ఆయనని సరి చేశాడు, బుద్ధి చెప్పాడు యోనా గారు. అక్కడ ఏం జరిగిందో మనకి యోనా గ్రంథం తెలుసు కనుక 3 అధ్యాయం. అయితే ఈ సందర్భంలో ఏం జరుగుతుందో ఒకసారి చూద్దాం. కాబట్టి వారు అతనిని చూచి అంటే ఎవరినంటే యోనాను చూశారు. అందులో ఉన్నటువంటి ఓడలో ఉన్నటువంటి వారందరూ ప్రజలందరూ యోనా గారిని చూశారు. కాబట్టి యోనా గారిని చూసి అంటున్నారు, అసలు ఈ భయంకరమైన తుఫాను, ఈ అలజడి, ఈ యొక్క కఠినమైన పరిస్థితి ఎవరి వలన వచ్చింది? వాళ్ళకి ఏంటంటే డౌట్ వచ్చింది. అసలు ఎందుకు ఇంతలా జరుగుతుంది? తుఫాన్ ఏంటి? ఆగట్లేదేంటి? అంటే చనిపోయే పరిస్థితికి వెళ్ళిపోతున్నాం. మేమందరం కూడా సముద్రంలో చచ్చిపోయేలా ఉన్నాం. ఇక మమ్మల్ని ఎవరో కాపాడేవాళ్ళు లేరు. అసలు ఏంటి గొడవ ఏంటి? అసలు ఎవరిని బట్టి ఈ కీడు అనేది, తుఫాన్ అనేది మా మీదకి, మన అందరి మీద ఎందుకు వచ్చిందో మనకు తెలియాలి. అంతే కదా. ఎవరు ఒక కుటుంబంలో ఎవరో ఒకరు ఉంటారు, మంచి పేరు తెచ్చేవాళ్ళు ఉంటారు, చెడ్డ పేరు అంటే కుటుంబానికి అవమానం తెచ్చేవాళ్ళు కూడా ఉంటారు. సమాజంలో వాళ్ళు ఉంటారు, వీళ్ళు ఉంటారు. అయితే అక్కడ ఉన్నటువంటి ఆ ఘటన వాళ్ళందరికీ భయం వేసి ప్రాణ భయంతో అడుగుతున్నారు, యోనా అసలు నువ్వు ఎవరివయ్యా? నువ్వు ఏ వ్యాపారం చేస్తున్నావు? అసలు నువ్వు ఎక్కడి నుండి వస్తున్నావు? నీ దేశం ఏంటి? నీ ఊరేంటి? నీ ప్రజలేంటి? ఏమండి నీ దేవుడు ఏంటి అడిగారా? చూడమంట ఉందా సందర్భం లేదా? నీ దేశం ఏంటి? నీ జనం ఏంటి? నీ ప్రజలు ఏంటి? నీ వ్యాపారం ఏంటి? నువ్వు అసలు ఎక్కడి నుండి వస్తున్నావు అని అడిగి నీ స్టోరీ మాకు కావాలి, నీ చరిత్ర హిస్టరీ కావాలి. మేమందరం నీతిమంతులు, కానీ ఒక్కడే పాపలే కనపడుతున్నావు. నిన్ను బట్టే కోసం తుఫాన్ వచ్చింది, నువ్వేదో మాకు తేడా కనిపిస్తున్నావు అని చెప్పేసి వాడు నిలదీసి అడిగారు, నిందించాడు యోనా గారు. ఎప్పుడైతే అడిగారో అప్పుడు ఆయన నోరు అప్పటి వరకు మాట్లాడలేదు. యోనా గారు మాట్లాడలేదు, సైలెంట్గా ఉన్నాడు. ఏదో రకంగా తప్పించుకుందాం, జబ్బు అయిపోదాం చూశాడు. ఏమంటే నినివేకి అలవలసిన వాడు, తర్షీష్కి అలవలసిన వాడు నినివేకి తిరిగాడు. కానీ ఇక్కడ ఎప్పుడైతే వీళ్ళు అడిగారో ఇప్పుడు మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఈయనకి రోషం వచ్చింది. చూడండి, నేను ఎవరినో తెలిసే హెబ్రీయుడను,
నేను ఎవరినో తెలుసా మీరు నన్ను అడుగారు కనుక నేను చెప్తున్నాను. ఇప్పుడు చెప్పాలి నేను సువార్త. ఎప్పటి వరకు నేను నోరు విప్పలేదు. నేను ప్రశాంతంగా దేవుడు నా పరలోకమున్న కన్న తండ్రి దగ్గర నుంచి దూరం అవ్వాలి అనే ప్లాన్లో బయలుదేరాను నేను. ఇప్పుడు టైం వచ్చింది నాకు. టైం వచ్చినప్పుడు మనం చెప్పాలి. ఇప్పుడు అంటున్నాడు, ఇప్పుడు నేను ఎవరినో చెబుతున్నాను వినండి. నేను ఒక హెబ్రీయుడును. ఇంకొక విషయం చెప్పమంటారా? ఒక భయంకరమైన వార్త, నిజమైన వార్త ఒకటి చెప్పమంటారా అని మొదలెట్టినటువంటి ఆయన అంటున్నాడు, నేను హెబ్రీయుడును, సముద్రమునకును భూమికి సముద్రం కింద ఉన్నాయిగా, ఆకాశమునకును. అది కావాలి. నేను మామూలు వ్యక్తిని కాదు. నేను ఏమండి, ఆవిడ ఒట్టి మనిషి కాదండి, మరి ఏ మనిషి అండి? నిండి గర్భిణి అండి. నిండి గర్భిణి అంటే ఏం చేస్తారో కొన్ని జాగ్రత్తలు పాటిస్తారు. అంటే వాళ్ళ జోలికి వెళ్ళరు, వాళ్ళు జాగ్రత్తలు చూసుకుంటారు. ఎందుకంటే నిండి గర్భిణి కనుక, డెలివరీ టైం దగ్గరికి వచ్చింది కనుక, ఆమె బాధతో ఉంది కనుక, ఇబ్బందులో ఉంది కనుక వాళ్ళు ఏమంటారంటే ఆవిడ ఒట్టి మనిషి కాదండి, ఒట్టి మనిషి కాదు, నిండు గర్భిణి ఆవిడ. ఇప్పుడు నేనే మాట్లాడుతున్నాడు. నేను ఎవరినో తెలుసా? నేను మామూలుని కాదు. నేనేదో అనామకుని కాదు, జ్ఞానం లేనివాడిని కాదు, తెలిసి తెలియని వాడిని కాదు, గాలికి తిరిగేవాడిని కాదు. నేను ఎవరినో తెలుసా మీకు? భూమిని, ఆకాశమును, ఇదిగో సముద్రమును, సకల సృష్టిని కలిగించినటువంటి నా కన్న తండ్రికి కొడుకుని నేను. ఆకాశమందుండు దేవుడునై ఉన్న యెహోవా యందు నేను. ఇది కావాలి మనకి. నేను ఎవరినో తెలుసా? నా కన్న తండ్రి సృష్టికర్త. ఇది మీకు చెప్పాలి. ఇది మీకు చెప్పకపోతే మీరు ప్రస్తుతానికి అంధకారంలో, చీకటిలో ఉన్నారు. మీ దేవుడు ఎవరో, మిమ్మల్ని ఎవరు రక్షిస్తారో, ఎవరు కాపాడుతారో, అసలు మిమ్మల్ని కలుగజేసింది ఎవరో మీకు తెలియట్లేదు. తెలియలేనప్పుడు నేను చెప్పాలి. నా దేవుడు అందుకే నన్ను పంపించాడు చెప్పడానికి. నిజంగా సందర్భంలో కనుక ఒకవేళ వేరే వాళ్ళు అయితే, నా గొడవ మీకు ఎందుకండి, నేను ఏ ఊరైతే మీకు ఎందుకు, నేను ఎక్కడికి వెళ్తే మీకు ఎందుకు, నేను ఎక్కడికో పోతాను, ముందు మీ గొడవ మీరు చూసుకోండి అనే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కానీ యోనా గారికి మంచి అవకాశం వచ్చింది. భూమిని, సముద్రమును, ఆకాశమును కలుగజేసిన నా కన్న తండ్రి, నేను కొడుకుని, నేను నా పరలోకమందున్న ప్రియ తండ్రికి నేను కుమారుని. ఆయన నిజదేవుడు. ఏమని చెబుతున్నాడు? వండర్ఫుల్ అండి. ఆ సందర్భం ఏమని మాట్లాడుతున్నాడు, ఏమని ప్రకటన చేస్తున్నాడు చూడండి. ఆయన పారిపోవచ్చున్నట్టు 8-9 కంటిన్యూ చేయండి. అతడు వారితో ఇట్లా నేను హెబ్రీయుడను, సముద్రమునకు భూమికి సృష్టికర్త అయిన ఆకాశమందుండు దేవుడయందు ఉన్న యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్నాను. ఇదిగో నేను యెహోవా సన్నిధిలో నుండి పారిపోచున్నాను. ఆ మనుషులకు ఎప్పుడైతే చెప్పారో వాళ్ళకి భయం వచ్చింది. ఇప్పుడు వాళ్ళకి భయం ఎందుకు? వాళ్ళందరూ కలిసి వెళ్తున్నారు, తుఫాను వచ్చింది. ఇప్పుడు ఈయనేదో నా దేవుడు గొప్పవాడని చెప్పినందుకు వాళ్ళెందుకు భయపడాలి? ఒకసారి ఆలోచన చేద్దాం మనం. దేవుడు అనగానే భయం పుట్టాలి. అది క్రైస్తవులకు భయం ఉండదు. మిగిలిన అన్ని మతాల వాళ్ళు భయపడతారంటే చాలా భయపడతారు. వాళ్ళు ఎక్కడన్నా చర్చి కనపడితే ఎలాగ అంటారు, ముద్దు పెట్టుకుంటారు, కిస్సు 1-2 కిస్సులు పడేస్తారు. నెక్స్ట్ భయపడుతూ ఉంటారు. మిగిలిన క్రైస్తవ్యాన్ని పక్కన పెడితే మిగిలినటువంటి వారందరూ భయపడతారు. వారు మిగిల భయపడి చదవమా, వారు మిగిల భయపడి ఏం చేశారు? తెలుసుకుని మరింత భయపడి నీవు చేసిన పని ఏంటి యోనా అని వారు. సముద్రం పొంగుచున్నది, ఎక్కువ అవుతున్నాయి. అడుగగా అప్పుడు యోనా
నన్ను బట్టి గొప్ప తుఫాను వచ్చింది గనక నాకు తెలిసి ఉన్నది ఎత్తి సముద్రములో పడేయండి. మీ మీదకి రాకుండా నిమ్మలించనని అతడు వారితో. ఈయనకి ఎలా తెలుసు? నన్ను సముద్రంలో పడేయండి, సముద్రం ఆగిపోద్ది, తుఫాను ఆగిపోద్ది, మీరు ప్రాణాలతో ఉంటారని ఈయనకి ఎలా తెలుసు? సృష్టికర్త అయిన దేవుని నమ్మితే అలా నమ్మాలి. నీ కన్న తండ్రిని విశ్వసిస్తే అలా విశ్వసించాలి. నా దేవుడు ఉన్నాడు, నాకేంటి? ఈరోజు ఎవరికి భయపడుతున్నారు? పోయిన వారం చెప్పుకున్నాం మనం. చెట్టుకు భయపడతాం, పుట్టకు భయపడతాం, ఒక పురుగుకు భయపడతాం, ఒక సాటి మనిషికి భయపడతాం, ఈ సృష్టికి భయపడతాం, గాలికి అన్నిటికీ భయపడిపోతాడు మనిషి. ఇక ఎవరైనా ఏదన్నా చెప్పి బొమ్మ తీసి అక్కడెట్టు, ఆ బొమ్మ ఎక్కడెట్టు, ఈ గోడ తీయకంటే దానికి భయపడతాం. ఎంత సిగ్గులేనటువంటి జీవితం ఈరోజు క్రైస్తవ్యంలో ఉందో నేను కళ్ళారా చూశాను, చూస్తాను ఉంటాను. ఇలాంటి వాళ్ళని చూసినప్పుడు, ఇలాంటి సందర్భాలు చూసినప్పుడు నాకు చాలా కోపం వస్తుంది. చాలామందిని చూశాను నేను. నీకు దేవుడు ఎందుకు? దేవుని మీద నమ్మకం లేనప్పుడు, దేవుని మీద నీకు ఆధారపడలేనప్పుడు, దేవుని మీద నువ్వు పూర్తిగా ఆనుకోలేనప్పుడు దేవుడు అక్కర్లే. నా దేవుడు ఉన్నాడు, నాకు ఎవరితో పని ఉంది? దావీదుకి ఏం కొరవ అండి? దావీదే కానీ ఒక యోబు గారు కానీ ఏం తక్కువ ఉందని వాళ్ళు దేవుని మీద ఆధారపడవలసిన అవసరం వాళ్ళకేంటి? దేవుడి కోసం ఉన్నతంగా బ్రతకవలసిన అవసరం వాళ్ళకేంటి? వాళ్ళు ఏమన్నా పేదవాళ్ళ? వాళ్ళకి ఇల్లు వారు లేదా? ఏమి లేదని దేవుని మీద ఆధారపడి దేవుణ్ణి గొప్ప చేశారు. ఈరోజు మనకి ఉందా లేదో పక్కన పెట్టండి, కానీ మనం ఎవరి మీద ఆధారపడి ఎవరిని నమ్ముకున్నాం? నీకు నీళ్ళు ఇచ్చేది ఎవరు? ఆహారం ఇచ్చేది ఎవరు? గాలివానలు కలుగజేసేది ఎవరు? నిన్ను కన్నది ఎవరు? నిన్ను పెంచుతున్నది ఎవరు అనేది మనకు తెలియదు. ఏలే గారికి ఆహారం లేదు, బయలుదేరమన్నాడు, బయలుదేరిపోయి వెళ్ళిపోయాడు అనమాట. ఎక్కడికైతే వాగు పేరు ఏం పేరు? కేరేతు వాగు. వెళ్ళిపోయాడు, ఆహారం లేదు, కరువు వచ్చేసింది. ఇప్పుడు ఎలా? కాగితం పంపించాడు. అంటే ఎంత పూర్తిగా అనుకోవాల్సిన అవసరం ఏలే గారికి? ఇంత రోషం కలిగి నిలబడి 450 బయలు ప్రవక్తల మీద తిరుగుబాటు చేయవలసినటువంటి అవసరం ఆయనకేంటి? అదేనండి నమ్మకం అంటే. ఆధారపడడం అంటే అదే. పూర్తిగా పరలోకమందున్న దేవుని మీద ఆనుకోవడం అంటే అదే. మనకి ఏముందో లేదో పక్కన పెట్టండి, దేవుడు ఏమి ఇచ్చాడో ఇవ్వలేదో పక్కన పెట్టండి. మనం ఎవరి మీద పూర్తిగా ఆనుకుంటున్నాం అనేది ఇక్కడ మనకు అర్థమవుతుందండి. ఒకవేళ ఆనుకోలేదు అంటే ఇంకా దేవుడు మనకు అర్థం కాలేదు. నన్ను ఎత్తుపడేయమంటున్నాడేంటి? సముద్రంలో పడేయండి. నా వల్ల వచ్చింది. ఎందుకంటే నా కన్న తండ్రికి ఆయన చెప్పింది ఒకటి, నేను చేసింది ఒకటి. ఈ విపత్తు జరిగింది నా కోసమే. నన్ను పడేయండి. పడేస్తే చచ్చిపోతావుగా, చనిపోయినా పర్వాలేదు. ఎందుకంటే నా తండ్రి దగ్గరికి వెళ్ళిపోతాను. ఒక విషయం చెప్పమంటారా? నేను చావను. ఎంత ధైర్యం ఉంటే, ఎంత నమ్మకం ఉంటే, అది ఏమైనా కాలవా సిరువా ఇదుకుని బయటకు వచ్చేయడానికి. ఈ సముద్రంలో పడేస్తే ఒకవేళ ఈత వచ్చింది అనుకుందాం, వాళ్ళు ఎక్కడున్నారు? నడి సముద్రంలో ఎక్కడో ఉన్నారు. సముద్రం చేప అక్కడి నుంచి నినివే పట్టణానికి తీసుకురావడానికి చేపకి ఎన్ని రోజులు పట్టింది? 3 రోజులు పట్టిందా? నిజమేనా? అది సముద్రములో నుండి నినివే పట్టణానికి ప్రయాణం చేసింది. చేప కొడుకులు ఎన్ని రోజులు ఉన్నాడు ఆయన? 3 రోజులు. అంటే 3 రోజులు చేపే ప్రయాణం చేస్తే ఇక యోనా గారు ఇంకెక్కడికి వస్తాడు చెప్పండి ఒడ్డుకి? అంటే ఆయన ఎక్కడ పడేసారు చూడండి, వీళ్ళు ఎక్కడ ఇరుక్కున్నారో చూడండి తుఫాన్లో. నన్ను పడేయండి. నన్ను పడిస్తే నా దేవుడు నన్ను కాపాడుతాడు. ఎందుకంటే ఆయన భూమికి, సముద్రమునకు, ఆకాశానికి సృష్టికర్త. ఈరోజు మనుషులందరూ ఎవరి మీద ఆధారపడ్డారు? అసలు ఎవరిని నమ్ముకున్నారు? బైబిల్ అంటే విగ్రహాల కొరకు చాలా భయంకరంగా రాయబడింది. నిజంగా వీటిని మనం బయట సమాజంలో ప్రకటిస్తే అది ఇబ్బందికరంగా ఉంది కనుక మనమే తెలుసుకోవాలి, సంఘంలో తెలుసుకోవాలి, సత్యాన్ని తెలుసుకోవాలి. ఎంతమంది ప్రవక్తలుగా, అపోస్తులుగా, మన పితరులుగా ఎందుకు వాళ్ళకి ఏమి లేదనా దేవుణ్ణి వాళ్ళు ఆశ్రయించారు?
వాళ్ళకి వెండి ఉంది, బంగారం ఉంది, రథాలు ఉన్నాయి, వాళ్ళకి పదవులు ఉన్నాయి, వాళ్ళకి ఎన్నో కోటలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. వాళ్ళకి ఏం కొదువు లేదండి. కొదువు లేకపోయినా వారు కేవలం పరలోకమందున్న కన్న తండ్రి చూపించారు. వాళ్ళు దేవుడిని గొప్ప చేశారు, దేవుడిని ప్రజలకు పరిచయం చేశాడు. ఆయనే గొప్ప దేవుడు. ఎందుకు ఏలి ఎలా మాట్లాడుతున్నాడు? ఎందుకు యోనా గారు ఎలా మాట్లాడుతున్నాడు? ఎందుకు దావీదు గారు ఎలా మాట్లాడుతున్నారు? ఇలా భక్తులందరూ పరలోకమందున్న దేవుణ్ణి ఎందుకు చూపించాలి? వీళ్ళు నా దేవుడు ఉన్నాడు, నాకు భూమి మీద ఏముంటే ఏంటి లేకపోతే ఏంటి, దేవుడు ఇచ్చిన ఆయుష్కాలం అంతా ఉన్నంత గర్వపడుతుందా, దేవుడు తీసుకుంటే వెళ్ళిపోతాను. వేసండి, నన్ను కింద వేసండి, పడేయండి, సముద్రంలో పడేయండి. సముద్రంలో పడేయగానే ఒకవేళ నేను బ్రతికానా వెళ్ళిపోతాను సువార్త చేయడానికి నినివేకి. లేదు అంటే పరలోకమందున్న కన్నతండ్రి దగ్గరికి వెళ్ళిపోతాను నేను. రెండే రెండు మార్గాలు. ఇంకొంచెం ముందుకు వెళ్దాం. వాళ్ళు ఇంకా మనం ఈ సందర్భంలో మనం ముందుకు వెళ్తేనండి, వాళ్ళు ముందుకు వెళ్తే ఎక్కడికంటే 14 వచ్చిన రండి. అందులోనే కాబట్టి వారు యోనా గ్రంథం మొదలైతే 14. కాబట్టి వారు యెహోవా నీ చిత్త ప్రకారముగా నీవేదిని చేసినవి ఈ మనుష్యులను. వాళ్ళు ఎంత భయపడుతున్నారండి నిజంగా. వాళ్ళు దేవుణ్ణి అడిగి దేవుణ్ణి వేడుకుని యోనాను ఎత్తి సముద్రంలో పడేసారు. పడవేసే ముందు వాడు దేవునికి భయపడ్డారు. ఎస్, నిజమైన దేవుడు నువ్వు నమ్ముకున్నవాడే. మాకు తెలియదు, మేము అనేకమైనటువంటి దేవతలను అనేకమైనటువంటి దేవుళ్ళను మేము పూజిస్తున్నాం. నిజమైన దేవుడు ఎవరో మాకు తెలియదు, చెప్పలేదు యోనా. నువ్వు చెప్పావు గనక ఇప్పుడు ఆ దేవుడిని వాళ్ళు వేడుకుంటున్నారు. నాయనా, ఈ నింద, ఈ తన మీదకి వచ్చినటువంటి ఈ విపత్తు, లేదంటే ఈ యొక్క దాన్ని ఏమంటారు, ఈ శాపం అనేది, లేదా ఈ పొరపాటు, ఈ తప్పులు అనేది మా మీద పెట్టకండి అని వాళ్ళు ఎంత భయపడుతూ దేవుణ్ణి అడిగి వాళ్ళు ఇంకేమైనా మాట్లాడుతున్నారు చూడండి. యోనాను ఎత్తి సముద్రంలో పడేశారు. పడవేయగానే సముద్రము అంటే వాళ్ళు ఏం చేశారు చెప్పండి. అక్కడ వెంటనే యోనా ఎప్పుడైతే పడేశారో వాళ్ళు భయపడ్డారు. వెంటనే ఇదిగో దేవుడికి మొక్కుకున్నారు. మొక్కుబడులు చేసి, దేవా నువ్వు నిజమైన దేవుడు అని చెప్పి పడేయగానే ఇక సందర్భం అంతా మనకు తెలుసు. ఇక యోనా గారు మింగిన తర్వాత కడుపులో 3 రోజులు రాత్రి పగళ్ళు ఉన్నాడు. ఇంకా కడుపులోకి వెళ్ళి ప్రార్థన చేయడు. ఈ సందర్భాన్ని మనం ఎందుకు చదువుకుంటున్నాము? ఈ సందర్భంలోనంటే నీ దేవుణ్ణి నువ్వు గొప్ప చేయాలి. నీ దేవుడు ఎవరో ప్రజలకి చెప్పాలి, లేదా నీ కుటుంబానికి చెప్పాలి. ఈరోజు ప్రజలకు తెలియదండి. చూసినల్లా దేవుడు అనుకుంటున్నారు, చూసినవన్నీ దేవతలు అనుకుంటున్నారు. ఈరోజు ఎంత భయంకరమైనటువంటి విగ్రహారాధన జరుగుతుందో తెలిసిన సమాజంలో. చూడండి, ఆ విషయాలు మనం చూద్దాం, ముగించుకుందాం. కీర్తన గ్రంథంలో రండి ఒకసారి. కీర్తన గ్రంథము 115:4 దేవుడు రాయించారండి. ఈ మాటలు ఎప్పుడు రాయించారు? ఎప్పుడు ఇశ్రాయేలీయుల కాలంలోనే, ప్రారంభపు తొలి దశల్లోనే, తొలి దినాల్లోనే దేవుడు ఈ మాటలన్నీ కూడా అప్పటి జరిగినటువంటి ఆ మాటలన్నీ దేవుడు రాయించారు. ఈ సందర్భాన్ని మనం చదువుతున్నప్పుడు నిజంగా ఎందుకు దేవుడు రాయించాడు? అది వెండి బంగారం. అవి మనుషుల చేతి పనులు. వెండి బంగారం ఎవరు చేశారంటే మనమే చేసుకున్నాం, మనుషులే చేసుకున్నారు. మరి దేవుడిని ఎవరు చేశారు? దేవుడిని ఎవరు చేయలేదండి. దేవుడు చేస్తే దేవుడు కాదు, నువ్వు నేను చేసుకోవాలి, దేవుడు ఎలాగవుతాడు? ఆ సందర్భాన్ని చదువుతున్నప్పుడు చదివినవా? వారి విగ్రహములు వెండి బంగారవి, అవి మనుషుల చేతి పనులు. వాటికి నోరుండి పలకవు, కన్నులుండి చూడవు, చెవులుండి వినవు, ముక్కులుండి వాసన చూడవు, చేతులుండి ముట్టుకొనవు, పాదములుండి నడవవు, గొంతుకుతో మాట్లాడవు. వాటిని చేయువారు వాటి యందు నమ్మిక ఉంచి వారందరూ వాటి వంటి వారై ఉన్నారు. ఇక నెక్స్ట్ 135వ కీర్తన 15లో కూడా సేమ్ సందర్భాలు, చదవండి సందర్భాలు. వాటిని చేసేవారు వాటి వంటి వారు అన్నాడు. అంటే వాటి వంటి వారు అంటే వీళ్ళ ఆలోచన విధానం సరిగ్గా. దేవుడు ఎవరు అంటే అందరూ దేవుళ్ళే, అన్ని దేవతలే, అన్ని దేవుళ్ళే, మనుషులు దేవుళ్ళే. ఒకసారి ఆలోచన, ఇది విమర్శ కాదండి, ఇది సత్యం, నిజం.
ఈరోజు పూర్తిగా దేవుని మీద ఆనుకోలేని దౌర్భాగ్య స్థితిలో ఉన్నామంటే మనకు దేవుని మీద నమ్మకం లేదన్నమాట. ఇంకా ఎవరి మీదో మనం మనసు పెట్టుకున్నామన్నమాట. అంటే మన మనసు సరిగా లేదన్నమాట, ఆలోచన సరిగా లేదన్నమాట. ఈరోజు అన్నిటికీ భయపడుతున్నామంటే, ఈరోజు అన్నిటిని కోరుకుని అన్నిటి మీద ఆధారపడిపోతూ దేవుడిని విడిచిపెట్టామంటే కారణం ఒకే ఒక కారణం అండి. దేవుడు ఎవరో తెలియదు మనకి. యేసుప్రభు దేవుడు అంటున్నారు, అందరూ దేవుడు నేను నమ్ముకున్నాను. యెహోవా దేవుడు అంటున్నారు, నమ్ముకున్నాను. పరిశుద్ధాత్ముడు దేవుడు అంటున్నారు, నమ్ముకున్నాను. ఆధారపడేది ఏది? ఇంక ఈ సందర్భాలను మాట్లాడుతున్నాడు. ఇప్పుడు వెండి బంగారం ఇవన్నీ కూడా వాటికి ఏమీ లేవని చెప్పాడు. ఏమీ లేవని చెప్పినప్పుడు ఎందుకు భయపడాలి? మీకు అర్థమవుతుందా? ఇక్కడ చాలా వివరణ ఉంది. ఇదేంటంటే విమర్శనాత్మకంగా కనిపిస్తుంది కానీ మనకి ఏదో అవమానకరంగా కనిపిస్తుంది కానీ నిజంగా వాస్తవం ఉంటుంది. నిజాలు అవే ఉంటాయి. ఇప్పుడు ఇందులో రాయబడినటువంటి ఒక్కొక్క మాటను మనం చూసుకుంటే వాటికి నోరుండి మాట్లాడు, కళ్ళు ఉన్నాయి, చెవులు ఉన్నాయి, అవయవాలు ఉన్నాయి. ఎందుకంటే చేసుకున్నప్పుడు మనుషులుగా మనకి ఎలాంటి అవయవాలు ఉన్నాయి అన్నింటి మనం తయారు చేసాం. కళ్ళు ఉన్నాయి. మరి ఉపకారం వెళ్ళి అడుగుతున్నాడు దేవుడు. సరే ఉన్నాయి, అవి ఏమైనా చేశాయా? ఒకసారి నేను చిన్నప్పుడు ఎంత ఉంటాను, చిన్న వయసు అన్నమాట, 7, 8 సంవత్సరాలు 10 సంవత్సరాల లోపల ఉంటాను నేను. మా ఊరికి, మా అక్కళ్ళ ఊరికి, మా అత్తగారి ఊరికి 3 కిలోమీటర్లు ఉంటుందా? 3 కిలోమీటర్లు ఉంటుంది. అయితే అలా రోడ్డు నుంచి రావాలంటే బండి సైకిల్ ఉండాలి. అప్పుడు మాకు సైకిల్ లేదు, ఏం లేదు. మొత్తం మీద ఏం చేసామంటే నేను, మా అక్క వాళ్ళ ఆడపడుచు, అదే మొన్న చనిపోయాడు ఆవిడ, నేను, మొత్తం మీద అక్క, మాకు ముగ్గురు మేము నడుచుకుంటూ పొలాలు అంటూ వెళ్ళాం. షార్ట్ కట్ ఉందన్నమాట. అంటే వేరే దారి ఉంది, అడ్డ రోడ్డు ఉంది. అడ్డ రోడ్డు అంటూ వెళ్తే గట్టు ఉంటుంది, కాలగొట్టు అంటూ వెళ్తే అక్కడ త్వరగా చేరుకోవచ్చు. 1 కిలోమీటర్ తగ్గిద్ది, కిలోమీటర్ సగంలో తగ్గిద్ది అనమాట. అలా నడుచుకుంటూ వెళ్తున్నాం. మొత్తం మీద అక్కడ పెద్దింట్లమ్మ అనేటువంటి దేవత ఉంది. చాలా పెద్ద బొమ్మ ఉంటుంది, పెద్ద బొమ్మ ఉంటుంది అనమాట. ఇలా ఉండి మొత్తం మీద నాకు 4 రావట్లేదు. ఇలా ఉండి పెద్ద ఉంటుంది అనమాట. చేతులు ఉంటాయి మొత్తం. అది పాకలో ఉంటుంది, తాటకు పాక అనమాట. ఏం చేసామంటే మేము నడుచుకుంటూ వెళ్తున్నాం. ఏమా నడుచుకుంటూ వెళ్ళేసరికి ఏమైందంటే అప్పటికి వర్షం వచ్చి ఆగిపోయిందేమో. నేను చిన్నోడిని, 8, 9 సంవత్సరాలు, నాకు బాగా గుర్తు. చిన్నప్పుడైనా గుర్తుంటాయి, మీరు ఏడుని చెప్పేస్తాను. ఆ దగ్గరకు వచ్చిన తర్వాత మా ఆవిడ అన్నది అక్క ఆడబడుచు, ఆవిడ పేరు ఆదమ్మ గారు అనమాట. చిన్నవాడు చూడక ఆదమ్మ, ఆవిడ పేరు ఆదమ్మ అనమాట. చిన్నవాడు చూడక నువ్వు అని చెప్పేసి ఇలా పక్కన పట్టుకుని చేయి పట్టుకుని తీసుకెళ్తుంది. సరిగా అక్కడికి వెళ్ళిన తర్వాత అలా చూసి దగ్గర పట్టుకున్నాను. కింద జారిపోతే నేనేం చేయను, వర్షం పడింది. అప్పుడు అయ్యి బాబాయ్ లేపేసి బాబాయ్ పరిగెట్టేసింది. అమ్మ ఏం చేయను, ఏం చేయకమ్మ తనమ్మ, ఏం చేయక పొట్టోడు ఏం తెలియదు, దానికి జారిపోడు. ఏం చేయదు, నాకే తెలుసు. సరిగా బొమ్మ చూడగా జారిపోయాను. గవ్వ ఎత్తుకుంది నేను, నాకు బాగా గుర్తు. చిన్నప్పుడు, ఇంకా చిన్నప్పుడు గుర్తుంటాయి. గవ్వ ఎత్తుకుని అయ్యి బాబాయ్ ఎవరైనా ఇక్కడికి మొత్తం మీద అలాగే ఇంటికి తీసుకుంది. ఇంటికి వెళ్ళాక అక్కలేదు అనుకుంటా. మేము ఇద్దరం ఇంకొక నడిచేస్తాం, ముగ్గురు. ఇంటికి వెళ్ళి వచ్చింది. తప్పుడు అక్కడ పడిపోయాడు. అది దేవత ఏం చేస్తుంది ఏంటో మొత్తం భయం వేసేస్తుంది. కొంచెం కొబ్బరికాయ కొట్టేస్తాం. ఆ తర్వాత ఏం చేసినా అది తెలియదు. కనుక ఆలోచన చేద్దాం దేవుడు వల్ల. నువ్వు ఎవరికి భయపడుతున్నావు? బొమ్మ కళ్ళు ఉన్నాయి, రాజు వస్తుంది, నాలుగు పెద్దగా ఉంది, డబలో ఉపకారం పెట్టి ఏముందని ఎందుకు భయపడుతున్నావు? ఎందుకు నువ్వు ఒలిగిపోతున్నావు? ఎందుకు షేక్ వచ్చేస్తుంది అంటే నీ కన్న తండ్రి నీకు తెలియదు కనుక వాటికి భయపడుతున్నావు. ఒక విషయం చెప్పంటారా, విగ్రహాల కొరకు దేవుడు ఏమన్నా తెలుసు? రోత. ఎహెజ్కేలు గ్రంథం. ఎందుకు భయపడుతున్నారు అనేది ప్రశ్న. ఒక చింత చెట్టు వస్తే ఏడట, చింత చెట్టు మీద దెయ్యం ఉత్తిగా ఈడు వెళ్ళిపోయి అక్కడ జారిపోతారు, కాలు తీర్చేస్తారు.
ఎక్కడ కబడ్డీలో అదో కోత. చింత చెట్టు మీద దయ్యం నాకేం భయం అంటాడు. ఆట వెళ్ళాడంటే మర్రి చెట్టు ఉన్నా చింత చెట్టు ఉన్నా రాయి చెట్టు అని రాగా దిగిపోయింది అనుకో పెద్ద చెట్టు. ఆ చెడు దగ్గరికి వెళ్తారు కొంతమంది. యా అంటే పైన దయ్యం ఉంది, నువ్వు చూసావా? ఎంత అజ్ఞాన దశలో చూసావు. దేవుడు నమ్ముకున్న వాళ్ళ కోసం మాట్లాడుకుంటున్నాం మనం. తెలియని కూడా పక్కన పెట్టండి. ప్రభువుని అంగీకరించి బాప్తిజం తీసుకుని సంఘానికి వచ్చి రొట్టె ద్రాక్షరసం తీసుకుంటున్న క్రైస్తవుల కోసం మాట్లాడుకుంటున్నాము. నువ్వు చింత చెట్టు దగ్గరికి ఎందుకు వెళ్ళావు? మన మల్లగూడలో ఒక ఆవిడ చనిపోయింది, ముసలాం, పండు ముసలాం, చలికి చనిపోయింది. వాళ్ళ ఆయన గారు ముందే చనిపోయాడు. వాళ్ళందరికీ నాన్నగారు బాప్తిజం ఇచ్చారు. మొత్తం మీద వాళ్ళకి పొలం ఉంది, మామిడి తోట ఉంది, 5 ఎకరాలు 15 ఎకరాలు ఉంది. ఆ తోటలో బాధ పెట్టాం ఆయన్ని ముందు వాళ్ళ ఆయన గారు. తర్వాత పోయి 4 వారం ఆవిడ చనిపోయింది. ఆవిడ కూడా అక్కడే బాధ పెట్టాం అనమాట. ఏం అంటున్నారు, రే తొక్కేస్తాడు ఆయన ఎక్కిపోతున్నాడు పక్కన ఎవరో. ఆయన పేరు భద్రయ్య, వీళ్ళ ఆయన గారి పేరు భద్రయ్య, ఈవిడ పేరేమో మొత్తమ్మ. టగరబాబాయ్ లెగిసిపోతాడు. ఇంటికి పక్కన ఉన్నది మట్టి ఎప్పుడో పూర్వపోయి ఆయన చచ్చిపోయి 5 సంవత్సరాలు అవుతుంది. తెలియదు అంటే ఏంటి భయం? ఆయన చచ్చిపోడు, ఇప్పుడు అందులో ఉన్నాడు మామిడి తోటలో మామిడికాయలు తింటున్నాడా అంటే వీళ్ళ పిరికి, వీళ్ళ విధి విధానాలు, వీళ్ళ ఆలోచన సరిపడదండి. అన్నీ అయిపోయి ఇప్పుడు అగరత్తులు కొవ్వొత్తులకి మళ్ళీ ఆయన పట్టుకెళ్ళి మళ్ళీ ఆయనకి పెట్టారు, పక్కన ఉన్నారు, భార్య పట్టలేదు. అంటే అజ్ఞాన దశ అంటే ఏంటంటే కనీస ఆలోచన లేకుండా. యెహెజ్కేలు గ్రంథం టైం అయిపోయింది. 7వ అధ్యాయం 20 వచ్చు. దేవుడు వీటి గురించి ఏమన్నాడు చూడండి. నిజంగా మనం భయపడకూడదు. యెహెజ్కేలు గ్రంథం 7వ అధ్యాయం 20 వచ్చు. ప్రభువు అయిన 20 వచ్చు అమ్మా. ఉపయోగించి దానితో వారు హేయమైన దేవతా విగ్రహములు చేసుకున్నారు గనుక చేశారు గనుక నేను వారికి దానిని రోత అంటే ఏంటండి? ఇంకా మళ్ళీ విడమర్శనం దాన్ని అశద్ధం, అగ్గిరవులు, నిప్పులు, దానికి ఏ పేర్లు ఉంటాయండి అది. ఇంకా అది ఏ శబ్దం అనేది మనం చెప్పలేము. ఎందుకు దేవుడు రాశాడు? వారు చేసుకునేది వెండి బంగారం ఏదో చేసుకుంటారు మట్టితోటి. అది దేంటి? దాని పోలికేంటి? నువ్వు దానికి భయపడుతున్నావు. ఇంకో విషయం చెప్పమంటారా? ఒక రహస్యం. ఎవరైనా చనిపోయి అనుకోండి, శవం వెళ్తుంది అనుకోండి, ఓయ్ హోయ్ 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 మోసుకుంటాం అనుకోండి. ఓయ్ హోయ్ అనేది ఎప్పుడు పెళ్లి కూతురు మొత్తం చచ్చిపోతే శవం కాదు, మొత్తం మీద వెళ్ళి ఏంటంటే మోసుకుంటూ వెళ్తున్నారు. సరే ఇంట్లోంచి వచ్చావు లేదా? వచ్చాం. ఇంట్లో రాయి స్తోత్రం తుమ్మేసారు అనమాట. మొత్తం మీద బయటకు వచ్చింది. ఇప్పుడు ఏం చేయాలి? వెళ్ళాలా వద్దా? ఆగిపోవాలా? మీరు మాట్లాడకపోతే మీరు చింత చెట్టు నిర్దయం, నాకేం భయం అన్న కాడన్నారు అనమాట. వెళ్ళాలా వద్దా? మాట్లాడండి. వెళ్ళరండి. అదే ఇప్పుడు చర్చికి వెళ్తాయి కదా, అవి వెళ్తాను. అదే పాలకూర కోవే, పానీపూరి లోకమే, అది ఇదే. ఎవరండి ఎలా వచ్చారు అలా టైం ఇంట్లో దూరిపోతాను. ఏమైందంటే వెళ్ళకూడదు. కొంతమంది అయితే దండం పెట్టేసుకుంటారు. దానికి దేనికి? చచ్చిపోయేది దండం పెట్టారండి. ఆయన నాకు అర్థం కాదు. అంటే నువ్వు ఇంకా శవానికి భయపడుతున్నావు అన్నమాట. కానీ దేవుడు భయపడుతున్నావా? ఆయనకి ఏం భయపడుతున్నావు అంటే ఆయన కంటి కనిపించడం. చచ్చిపోయిన ఒక జీవికి భయపడుతున్నావు. మనమే వైజాగ్ వస్తుండే హోటల్లోకి రాగాం. అప్పటికి 9 అయింది. ఇంకా అక్కడ భోజనం చేసేద్దాం. ఈ సంక్రాంతికి ఏముండవు, షాపులు ఉండవు, హోటల్స్ కూడా సరిగ్గా ఉండవండి. ఎక్కడో ఉంటాయి, షాపులు కట్టేస్తారు. ఒక హోటల్ ఒకటి ఉంది, ఎక్కడ ఆగు. మొత్తం మీద మేము ఆగిన తర్వాత అలా పక్కన పెట్టేసి కుక్క ఎక్కించేసినట్టు ఉంది లారీ. ఏదో మొత్తం అంత పచ్చడి అయిపోతుంది అనమాట, పీసులుగా దమ్ బిర్యానీ లాగా. మొత్తం మీద అలా పక్కెట్టేసరికి ఇవి చూసేసింది పాస్టర్గా. చూసిన తర్వాత అదేంటన్నది, దాని గొడవ నీకు ఎందుకు నువ్వు నడాను. మొత్తం మీద హోటల్లోకి వెళ్ళి బిర్యానీ కట్టించుకున్నాం. పార్సల్ కట్టించుకుని కార్లు తిందామంటే ఇక్కడ వద్దు,
ఎక్కడికి వెళ్ళిపోతాం. అది ఉంది అక్కడ చచ్చిపోయింది. ఏమో అప్పుడే కోసం ఎక్కేసింది. మాంసం ముద్దలండి నిజంగా కుక్క ఎలా ఉంటుంది ఇంకా ఏదైనా అప్పుడే కోసం ఎవరు ఆడికేసినట్టు ఉంది. ఇంకా అవి చూసి ఇప్పుడు తిరుగుతాం ఈ ఎక్కడికి వెళ్ళిపోతాడంటే ఇంకెక్కడ ఆపలేదు. మళ్ళీ 50 కిలోమీటర్లు దాటిదాకా అంటే మనసు ఒప్పుకోదండి. అక్కడ తిరుగుద్దాం అదో వేరు. అదేంటంటే చూడటానికి అది లాగా ఉంటుంది కనుక తిరుగుద్దాం. అప్పుడు ఎక్కడికో మళ్ళీ ఒక 50 కిలోమీటర్లు వచ్చిన తర్వాత నాలుగు చేసాం, ఫోన్ చేసాం, కాళ్ళు వచ్చి. కానీ దేవుడు ఏదైనా చూసినప్పుడు ఎందుకు మనకి భయం? దేనికి భయపడకూడదండి. నేను బెదలను భయపడను ఎడది ఒక వాక్యం ఉంటుంది ఆ కీర్తనలో. నేను బెదలను జడను చక్కటి వాక్యాలు బైబిల్లో ఉన్నాయి. కానీ వీటన్నిటిని మనం వినడం కాదు, అది జీవితంలో నెరవేర్చాలి. భయపడక్కర్లా. నేను ఒకసారి బయటకు వస్తుంటాను. బయట వెనకాల ముసలావిడ ఉంటుంది, ఆవిడ భర్త లేదు, కూతురు కూడా భర్త లేడు. బయటకు రాగానే వాళ్ళ ఇలా వచ్చినప్పుడు నేను వచ్చినప్పుడు ఆగిపోతాను, ఆగిపోయి పక్కకు పోతాను. నేను ఆగను, నేను దూసుకెళ్ళిపోతాను. వాళ్ళు కూడా నాకు వాళ్ళిద్దరికి భర్తలు లేరు, చనిపోయారు. కాబట్టి ఇలాంటి పనికి మన సిద్ధాంతం అనుసరిస్తున్నాము అని అంటే మనం క్రైస్తవం కాదు. రాసేసుకోండి. దేవుడు నమ్ముకోలేదు మనం, ఒకటే ఫిక్స్డ్ అనమాట. ఇవన్నీ ఇంకా అనుసరిస్తూ అనుచరణలో ఉన్నాయని అంటే మనం క్రైస్తవం కాదు. రాసేసుకోండి. రోతకి ఎవడు భయపడము? ఎవడెవడు రోతకు భయపడతారా? పక్కన ఉంది ఎలా వెళ్ళిపోతున్నాయి, అంత దూరం చనిపోతారా? అమ్మమ్మ దగ్గరికి వెళ్ళిపో. ఏంటండి పోలిక? ఏంటండి నిజంగా ఎంత దౌర్భాగ్యం ఉన్నటువంటి అనాలోచనతో అజ్ఞానంలో ఈరోజు ప్రజలు వాళ్ళని వీళ్ళని ఎవరని లేదండి. ప్రతిదానికి భయపడతారు, ప్రతిదానికి దేవుడికి భయపడరు, దేవుడి సన్నిధికి భయపడరు, అన్నిటికీ భయపడతారు, అన్నిటికీ అన్ని ప్రతి దానికి. ఎందుకు? రోత తీసి పడేయండి. వాటితో మనకు పని లేదు, వాటితో పని లేదు. నేను వెళ్ళి ఒక్కొక్కసారి దేవాలయం దగ్గర కూర్చుంటాను. తెలిసే మీకు అనసరదే కాకండి. సందర్భం వచ్చినప్పుడు ఎప్పుడైనా కూర్చొని అనిపిస్తుంది నాకు. హైందవ దేవాలయాలు ఉంటాయి, అక్కడక్కడ మంచి బాగా కట్టి ఉంటాయి, టైల్స్ వేసి అక్కడికి కూర్చుంటాను నేను కాసేపు. ఎందుకు? చూస్తూ ఉంటారు వాడిని చూసి, ఏంటో ఇలా ఆలోచిస్తాను నేను. పెద్ద పెద్ద దేవాలయాలు ఉంటాయి, అక్కడికి వెళ్ళి కూర్చుంటాను ఆ దేవాలయం దగ్గర కాసేపు. నేను చూసి ఆలోచిస్తూ ఉంటాను, ఎంత బాగా తయారు చేశారు, ఎంత చక్కగా టైల్స్, ఎంత పెద్ద పెద్ద దేవాలయాలు. చూసి మనసులో నవ్వుకుంటాను నేను. ఒకవైపు బాధపడతాను, ఫీల్ అవుతుంటాను, ఎందుకు ప్రజలు ఇలాగా మారిపోయారు? ఏముంది ఇక్కడ? ఏముంది అక్కడ? ఏం పని చేస్తున్నాయి చెప్పండి. మొన్న వినాయకుడు పాలు తాగాడు, ఇంగ్లాండ్లో. ఇక ప్రజలందరూ బల్లే అంటే బల్లే. మొన్న మరియ తల్లి ఏడ్చేసింది. ఎలా ఏడ్చింది? అక్కడ ఇంటి పక్క గుళ్ళోనే ఏడ్చింది మరి అని. ఎంతకని ఝాన్సీ గారు ఇంటి పక్కన పెద్ద ఆశ్రమం చేసి చూడాలి. మరియ తల్లి ఏడ్చిందంటే వాళ్ళు ఏమో చిన్న సందులయ్యి లైన్ ఎట్టేశారు, కార్లు, ఆటోలు, జనం వచ్చేస్తా ఉంటాడు. ఇదేదో గౌరీపట్నం అయిపోలే ఉందనుకున్నాను. ఒక వారం 10 రోజులు కనపడాడు, మళ్ళీ ఒక్కడ రాలేదండి. ఆ మరియ తల్లి అలాగే ఉంది. ఇప్పుడు ఏడవదు, వాళ్ళందరూ వచ్చారని ఏడిచింది, ఇంకెవరు రాకుండా ఏడుపుతుంది. బొమ్మలో నుంచి కన్నీళ్ళు వచ్చాయి, ఏదో పాలలాగా ఏదో తెల్ల పదార్థం వచ్చినట్టు శుద్ధ, అది సున్నం. అది కరిగిపోయినప్పుడు పాలలాగా వస్తుంది తెల్లగానే. లేదనుకుంటే కూలింగ్ ఎక్కువైనప్పుడు ఫ్రిడ్జ్లో నీళ్ళు ఉండవండి, ఫ్రిడ్జ్లో ఏదైనా పెట్టుకోవడం మనం చూడడం నీళ్ళు వస్తూ ఉంటాయి, ఆటోమేటిక్గా ఆవిరి కదా తయారవుతుంది. విగ్రహం బొమ్మలో తయారవుతుంది, ఎవరైనా తయారవుతాయి. దాన్ని చూసి మరి అలాగంటే ప్రార్థన చేసుకుందాం. టైం దేవుడు ఎవరు? దేవుడు చెప్పైతే నెక్స్ట్ సండే దీన్ని ముగించాలని అనుకుంటున్నాను. ముగించుకున్నాను. లాస్ట్ ఫైనల్ మాటలు ఉన్నాయి, క్లోజ్ చేద్దాం. దయగలిగిన దేవా, మహోన్నతుడా, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఎంతవరకు జరిగిన ఆరాధన ఉంటున్నారు.
నువ్వు నిజమైన దేవుడు నాయన, సత్యవంతుడు. ఈ లోకంలో ప్రభు మనుషులు కల్పించుకున్నది, చేసుకున్నది, చేతుల చేత చేసి వాటికి నమస్కరిస్తున్నారు, వాటికి భయపడుతున్నారు, వాటిని ఆరాధిస్తున్నారు, వాటిని పూజిస్తున్నారు. అది సత్యం కాదని మీ పిల్లలు గుర్తిరిగి, ఇదిగో మీ లేఖనాల్లో ఎన్నో వాక్యాలు మీరు అందించారు, బోధించారు, వినిపించారు, హెచ్చరించారు. వాటిని మేము వినేవారుగా కాకుండా విన్నాం. విన్నవి మా జీవితంలో, మా బ్రతుకులో మేము అన్వయించాలి, మేము నెరవేర్చాలి. నువ్వు నిజమైన దేవుడిని గ్రహించి, గమనించి, నమ్మినటువంటి మేము, విశ్వసించినటువంటి మేము మా కుటుంబాలకు చెప్పి, కొద్దిమందిగానే చెప్పి, నిజాన్ని చెప్పగలిగే ధైర్యాన్ని సంఘానికి బిడ్డలు దయచేయమని, తదుపరి బలాలను తోడుకున్నామని యేసుక్రీస్తు వారి పేరున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.